ఒక వీడియో కేవలం 2 నిమిషాలు 38 సెకండ్లు. కానీ ఆ వీడియో చూసిన తర్వాత ఒక ప్రశ్న భావన ఉదయిస్తుంది. రామాయణం నిజంగా ఇలా జరిగిందా? భావోద్వేగాలు, విజువల్స్, సంగీతం ఇవన్నీ కలిసిపోయి మనకు తెలిసిన రామాయణాన్ని మన కళ్ల ముందు మళ్లీ జీవంతో నిలబెట్టే ప్రయత్నం. అదే ఇప్పుడు వైరల్ అవుతున్న రామాయణం గ్లింప్స్. శ్రీ ఆంజనేయ జయంతి సందర్భంగా విడుదలైన దర్శకుడు నితేష్ తివారీ రూపొందిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణం తొలి గ్లింప్స్ యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్తో ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రాబడుతోంది. మన చరిత్ర, మన సత్యం అనే భావాన్ని ఈ చిన్న గ్లింప్స్ చాలా బలంగా చెప్పింది. ఈ గ్లింప్స్లో అసలు బలం విజువల్స్ కాదు, యాక్షన్ కాదు, భావోద్వేగం. ఒక చిన్న సన్నివేశం, రామ్ అని ఒక పిలుపు. వెనక్కు తిరిగి చూస్తాడు రాముడు. ఆ పిలుపు ఎవరిదో మనకు తెలియదు, కానీ మన హృదయం మాత్రం వెంటనే చెబుతుంది అది తండ్రి దశరథుడిదే అని. ఆ ఒక్క క్షణంలో తండ్రి కొడుకుల అనుబంధం ఎంత లోతుగా ఉందో చూపించారు. అదే సమయంలో సీత లక్ష్మణులతో కలిసి అయోధ్యను విడిచి వెళుతున్నప్పుడు కనిపించే బాధ, అది కేవలం ఒక సీన్ కాదు, అదొక అనుభూతి. అయోధ్యలో ప్రజలు చీకట్లో ఉండగా సీతారామ లక్ష్మణులు మాత్రమే వెలుగులా కనిపించడం, అయోధ్య వెలుగు వెళ్ళిపోతోంది అనే భావాన్ని చాలా అందంగా చూపించారు. ఇది కేవలం విజువల్ కాదు, ఒక తత్వం. ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్ అందిస్తోంది ప్రపంచ ప్రసిద్ధ సంస్థ డిఎన్ఏజీ. 8 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ఈ సంస్థ ఈ గ్లింప్స్లో చూపించిన పుష్పక విమానం, జటాయువు యుద్ధం, రాక్షసులతో పోరాటం ఇవన్నీ విజువల్ గ్రాన్యూర్ను కొత్త స్థాయికి తీసుకువెళ్లాయి. అయితే ఖరదూషణాది రాక్షసుల రూపకల్పన కొంచెం ఉత్తకంగా అనిపించిన మొత్తంగా విజువల్స్ ఎక్స్పీరియన్స్ మాత్రం అద్భుతం. ఈ గ్లింప్స్లో ఒక్క డైలాగ్ కూడా లేదు, కానీ భావోద్వేగం మాత్రం ఆకాశాన్ని తాకుతుంది. దానికి ప్రధాన కారణం సంగీతం. జర్మన్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్, భారత సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్, ఈ ఇద్దరి సంగీతం రామాయణంలో సుఖదుఖాల్ని మనసులో నాటేస్తుంది. శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్ శాంతంగా, మర్యాద పురుషోత్తముడిగా పాత్రలో ఒదిగిపోయారు. ఇప్పటి వరకు చూసిన రణ్బీర్ ఒకరైతే, ఇక కనిపించబోయే రణ్బీర్ మరో వ్యక్తి. సీతగా సాయి పల్లవి. ఆమె ఎంపికే ఒక సాహసం, ఎందుకంటే ఆమె ఉత్తరాది ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ సీతమ్మ పాత్రలో ఉన్న దైవత్వాన్ని అర్థం చేసుకొని చేసిన ఎంపికిది. దర్శకుడు నితేష్ తివారీ ఈ గ్లింప్స్ చూసిన తర్వాత ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇది కేవలం సినిమా కాదు, ఒక భావోద్వేగ యజ్ఞం. దంగల్లో తన నిబద్ధత చూపిన ఆయన ఈసారి రామాయణాన్ని ప్రేక్షకులు అనుభవించేలా తెరకెక్కించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, శ్రీరాముడు భారతీయుల మనస్సులో ఒక నిర్దిష్ట రూపంలో ఉంటాడు. ఆ రూపాన్ని మార్చడానికి ప్రయత్నిస్తే ప్రేక్షకులు అంగీకరించారు. ఇది గతంలో వచ్చిన ఆదిపురుషులో చూశాం, కానీ ఈ గ్లింప్స్లో రాముడు మనం కళ్ళు మూసుకుంటే ఎలా కనిపిస్తాడో అలాగే ఉంచారు. తెలుగు ప్రేక్షకుల విషయానికొస్తే శ్రీరాముడి రూపం అంటే వెంటనే గుర్తొచ్చేది నందమూరి తారక రామారావు. ఆ ప్రభావం ఇప్పటికీ ఉంది. అందుకే ఈ సినిమాలో కూడా ఆ భావనను కాపాడటానికి ప్రయత్నించారు. ఈ గ్లింప్స్ చూసిన తర్వాత ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఇదొక సినిమా కాదు, ఒక మహాయజ్ఞం. దాదాపు 4,000 కోట్ల భారీ బడ్జెట్తో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది శ్రమిస్తోన్న ఈ ప్రాజెక్ట్ భారతీయుల గర్వాన్ని ప్రపంచానికి చూపించే ప్రయత్నం. రామాయణం మనకు కేవలం ఒక కథ కాదు, అది మన సంస్కృతి, మన భావోద్వేగం, మన ఆత్మ. ఈ సినిమా ఆ భావాన్ని ఎంతవరకు అందుకుంటుందో చిత్రం విడుదలతోనే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.